గైస్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో చాలా రోజులైంది ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేసి. సో చాలామంది అంటుంటారు కదా బ్యూటీ విత్ బ్రెయిన్స్ అని, జనరల్గా క్యాజువల్ టాక్ అయితే వస్తుంటుంది కదా ఫ్రెండ్స్ల మధ్యలో. సో నాకేంటంటే బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే ఇగో ఈ వెహికల్ అయితే అనుకుంటున్నాను. సో ఎందుకు బ్యూటీ విత్ బ్రెయిన్ అని అంటున్నా అంటే లైక్ ఆ కలర్ కానీ ఆ క్రోమ్ ఫినిషింగ్ కానీ అంటే లుకింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అనేది ఒక పాయింట్. అండ్ బ్రెయిన్ అంటే లాట్ ఆఫ్ టెక్ అయితే ఉంది ఇందులో. సో అందుకని బ్యూటీ విత్ బ్రెయిన్ అంటున్నాను. సో మన దగ్గర అయితే టీవీఎస్ జూపిటర్ ఎస్ఎక్స్ స్మార్ట్ కనెక్ట్ టాప్ అండ్ వేరియంట్ అయితే వచ్చేసింది. అండ్ స్పెషల్లీ ఈ గ్రీన్ కలర్లో చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది లేటెస్ట్గా గ్రీన్ లాంచ్ అయితే అయింది అనమాట. సో నేను ఆల్రెడీ ఇది పర్చేజ్ చేసిన వెహికల్. అండ్ ఇందులో మనకి టోటల్గా 3 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో రెడ్, డార్క్ రెడ్ సంథింగ్. ఒకటేమో బ్రాంజ్ కలర్ లైక్ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది అనమాట. అండ్ ఇది లేటెస్ట్గా లాంచ్ అయింది ఇలైట్ గ్రీన్ అంటున్నారు దీన్ని. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. సో ప్రైజింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ప్రైజింగ్ వచ్చేసరికి మనకి 1,18,000 అయితే ఆన్ రోడ్ పడింది విత్ ఆల్ యాక్సెసరీస్ అనమాట. అండ్ సీట్ కవర్ అండ్ ఈ గ్రిల్స్ లైక్ అన్ని యాక్సెసరీస్ కలుపుకొని 1,18,000 అయితే పడింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో టోటల్గా 3 కలర్స్ ఉన్నాయి. అండ్ ఇది థర్డ్ కలర్ లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు. బట్ ఆన్ ది నోట్ ఫస్ట్ ఈ స్మార్ట్ కనెక్ట్లో 2 కలర్స్ వచ్చేవి లైక్ ఎలిగెంట్ రెడ్ ఒకటి అండ్ మ్యాట్ బ్రాంజ్ కలర్, అది మ్యాట్ ఫినిషింగ్లో ఉండే. అండ్ లేటెస్ట్గా ఒక 1 month బ్యాక్ ఆర్ 1.5 month బ్యాక్ ఈ ఇలైట్ గ్రీన్ అనే న్యూ కలర్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నేనైతే ఆల్రెడీ వెహికల్ని అయితే పర్చేజ్ చేశాను. సో ఇప్పుడు నేను చెప్పిన ఆన్ రోడ్ నాకు ఇచ్చిన ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. సో వెహికల్ తీసుకొని జస్ట్ 1 day అవుతుంది. నిన్న సాయంత్రం అయితే వెహికల్ డెలివరీ తీసుకున్నాను. సో క్విక్గా మనం టెక్నికల్ ఫీచర్స్ అన్నీ అయితే సూపర్గా మాట్లాడేసుకుందాం. బండి అయితే చాలా ఎక్సలెంట్ ఉంది, కంఫర్టబుల్, అసలు లిటరలీ చాలా బాగుంది కంఫర్ట్. అండ్ ఇదైతే మనకి టాప్ ఎండ్ వేరియంట్. సో ఎస్ఎక్సి స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ అనమాట. సో మనకి డిజిటల్ డిస్ప్లే అండ్ అదే టెక్ వైజ్గా చాలా బాగుంది. ఫోన్ కనెక్టివిటీ అన్నీ సూపర్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ చేయాలంటే ఆబ్వియస్లీ ద మెయిన్ పార్ట్ ఇంజిన్. సో హార్ట్ ఆఫ్ ద బైక్ ఆర్ హార్ట్ ఆఫ్ ద స్కూటీ ఏదన్నా అనుకోవచ్చు. సో సెకండరీ. సో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి పవర్ఫుల్ 125cc ఇంజన్ అయితే ఉంది. సో పవర్ఫుల్ అంటే ఏం ఉండదు, బట్ ఆ డిఫరెన్స్ ఏంటంటే మీకు రైడింగ్లో చెప్తాను. ఎందుకు అంటే దీంట్లో ఐగో అసిస్ట్ అని ఒక చిన్న అసిస్ట్ లాగా ఉంది. సో దానివల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మెయిన్గా 3 యూజెస్ అయితే ఉన్నాయి, మెయిన్గా చెప్తాను. అండ్ 125cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ CVT ట్రాన్స్మిషన్లో మనకైతే వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంజన్ ఆప్షన్స్ 2 బేస్ ఎండ్కి టాప్ ఎండ్కి ఇంజన్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో లైక్ ఇంజన్ ఆప్షన్స్ అని కాదు, ఇట్లా ఐగో అసిస్ట్ లాగా 2 ఉన్నాయి. సో ఇప్పుడు బేస్ ఎండ్ తీసుకుంటే మనకు ఐగో అసిస్ట్ అయితే రాదు, టాప్ ఎండ్లో ఐగో అసిస్ట్ అయితే వస్తుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఐగో అసిస్ట్ లేకపోతే 8 horsepower అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఐగో అసిస్ట్ ఉంటే 8.45 horsepower అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో అది లైట్గా డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ టార్క్ విషయంలో కూడా ఐగో అసిస్ట్ లేకపోతే 10.5 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. ఒకవేళ ఐగో అసిస్ట్ ఉంటే 11.1 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. సో ఆ టార్క్ డిఫరెన్స్ దాదాపు మైలేజ్ ఒకటి అండ్ పర్ఫార్మెన్స్ దగ్గర కొద్దిగా స్మూత్ వెళ్ళడం అండ్ మైలేజ్ కొద్దిగా బెటర్ రావడం, సో అట్లాంటివి ఐగో అసిస్ట్ అయితే యూజ్ చేస్తుంది అనమాట. సో ఇందాక నేను చెప్పినట్టు 3 యూజెస్ ఐగో అసిస్ట్ వల్ల ఏంటంటే, ఒకటి గుడ్ మైలేజ్. సో ట్రాఫిక్లో మనకి విత్ ఇన్ ద టార్క్లోనే ఈజీగా స్మూత్గా వెళ్ళొచ్చు. సో దానివల్ల ఏంటంటే మైలేజ్ ఒకటి. అండ్ పవర్. సో ఆబ్వియస్లీ ఎప్పుడైనా వెయిట్ పడినప్పుడు కొద్దిగా పవర్ కావాలి అంటే కనుక అక్కడ పైన స్క్రీన్లో మనకి ఐగో అసిస్ట్ ఆన్ పవర్ మోడ్ అని డిస్ప్లే అయితే చూపిస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే పవర్ కొద్దిగా బాగుంటుంది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి హీరో ప్లెజర్లో i3s లాగా ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్. సో సిగ్నల్ దగ్గర ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ బ్రేక్ పట్టుకుంటే ఆన్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి మైలేజ్ అండ్ పర్ఫార్మెన్స్ అండ్ సేఫ్టీ అని కాదు, లైక్ ఇంజన్ మంచి స్మూత్ రైడ్ కోసం అయితే ఉంటుంది. సో ఇదైతే మెయిన్ ఇంజన్ స్పెసిఫికేషన్స్. సో
అండ్ జూపిటర్ బ్రాండింగ్ ఆబ్వియస్లీ. సో డైమెన్షన్స్ విషయానికి మాట్లాడుకుంటే మనకి లెంత్ వచ్చేసరికి 1.8 మీటర్స్, సో 1852 mm. అండ్ విడ్త్ ఏమో 691 mm అయితే ఉంది. సో బండి అయితే మీకు సైడ్ బ్యాక్ చూపిస్తాను. సో బండి అయితే నాకు ఎందుకో వైడ్గా ఉంది అండ్ ఈజీగా సీటింగ్ వరకు అయితే చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ హైట్ వచ్చేసరికి 1.1 mm, సో దట్ ఈస్ 1168 mm అనమాట. అండ్ వీల్ బేస్ అయితే 1275. సో వీల్ బేస్ అయితే నాకు నార్మల్గా అనిపించింది. ఇండియన్ రోడ్స్కి దానికైతే వీల్ బేస్ కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 163 mm. సో ఇది అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ 163 mm కూడా నాకు బాగానే అనిపించింది. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏమీ కింద కొట్టుకోవట్లేదు, ఇన్ఫ్యాక్ట్ వెయిట్ ఉన్నా కూడా ఇది. అండ్ ఇందులో మనకి సైలెంట్ స్టార్ట్ AGS మోటార్ అయితే ఉంది. సో వెయిట్ వచ్చేసరికి 108 kgs ఇందా చెప్పినట్టు. సో ఇవైతే డైమెన్షన్స్. కంప్లీట్గా ఒకసారి ఫ్రంట్ ప్రొఫైల్ అండ్ అసలు ఏమేమి డీటెయిల్స్ అనేది ఒకసారి జస్ట్ ఒక లుక్ అయితే ఇద్దాము. సో ఫ్రంట్లో మనకి ఫుల్ LED హెడ్ ల్యాంప్, సో LED టెక్ అనమాట. సో ఇది ఆన్ చేస్తేనే ఈ 2 లో బీమ్, ఇది ఒకటి హై బీమ్. అండ్ కింద వస్తే మనకి ఇక్కడైతే మెటాలిక్ బాడీ అయితే ఉంది. సో ఇది మెటాలిక్ బాడీ అనమాట. సో బాడీ కూడా చాలా స్టిఫ్గా లైక్ చూడ్డానికి మస్క్యులర్ టైప్లో ఉంది లుక్ కూడా. సో లెట్స్ సి హెడ్ ల్యాంప్ ఫోకస్ అయితే ఇప్పుడైతే కనపడదు. సో లో బీమ్ అండ్ హై బీమ్ ఇది. సో నైట్ అయితే మనకి ఫోకస్ బాగా తెలుస్తుంది. అండ్ పైన ఒక చిన్న లైక్ వైజర్ లాగా గ్లాస్ బ్లాక్లో TVS లోగో, నెంబర్ ప్లేట్ హోల్డర్. అండ్ ఇక్కడ మనకి ఇండికేటర్, ఇది ఒక DRL. సో ఇవేమో హాలోజన్ బల్బ్స్తో ఇచ్చాడు ఇండికేటర్. అండ్ మెటాలిక్ ఫెండర్ ఉంది. సో ఫ్రంట్లో మనకి 12 inch 90/90 డైమండ్ కట్ అలా వీల్స్ అండ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో సారీ నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు, ఓకే. అండ్ మనకి డిస్క్లో ఫ్రంట్లో 230 mm ఆఫ్ డిస్క్ వస్తుంది. అండ్ ఈ డిస్క్ కూడా లైక్ ఇట్లా ఫుల్ లైక్ ఇట్లా స్మూత్ డిస్క్ కాదు. సో ఫర్ ఇట్లా ఎందుకు ఉందంటే ఫర్ బెటర్ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ముందు ఈవెన్ డిస్క్ ఉన్నా కూడా CBS టెక్ మీదనే వర్క్ అవుతుంది. సో CBS అంటే లైక్ కాంబీ బ్రేక్ సిస్టమ్ లైక్ యాక్టివాస్లో అండ్ అదర్ డ్రమ్ బ్రేక్స్లో వెనకాల బ్రేక్ కొట్టంగానే ముందు బ్రేక్ కూడా ఆటోమేటిక్గా స్లైట్గా యాక్టివేట్ అవుతుంది కాబట్టి సో సేమ్ అదే టైప్గా అయితే వర్క్ అయితే అవుతుంది. అండ్ మెటాలిక్ ఫెండర్. సో సైడ్లో వచ్చేసరికి మనకి ఫుట్ బోర్డ్ అయితే చాలా వైడ్ ఉంది. సో వెన్ కూర్చున్నప్పుడు అయితే ఫుట్ బోర్డ్ మంచిగా ఈజీగా కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు అండ్ సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఈ ఫుట్ బోర్డ్ ఉందో సో ఎగ్జాక్ట్గా దీని కిందనే మనకి ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో అది కూడా ఎందుకు అంటే లైక్ బూత్ స్పేస్ ఎక్కువ రావడానికి ఈ TVS వాళ్ళు ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇక్కడే పెట్టారు. అండ్ దీంట్లో మనకి మరి ఫ్యూయల్ ఎట్లా పంపించాలి అంటే సో ఇక్కడ మనకి ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. సో ఇది కూడా డైరెక్ట్ కీ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అది మల్టీ ఫంక్షనల్ కీ. సో నేను దాని గురించి కూడా చెప్తాను మీకు. సో ఇది అనమాట. అండ్ E20 సో లేటెస్ట్ BS6 OBD2 కాబట్టి I20 బ్యాడ్జింగ్ ఒకటి. అండ్ ఇక్కడ హుక్ మ్యాక్స్ 1 kg. సో అంత గురించి ఎక్కువ అంటే ఉండదు అది. అండ్ ఫుట్ బోర్డ్ కింద నేను చెప్పాను కదా ఇందాక ఫ్యూయల్ ట్యాంక్ అని. సో మరి ఎక్కువ ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇక్కడ కింద డ్యామేజ్ అయితే ఏంటి పరిస్థితి అనుకుంటున్నారా? సో అట్లయితే డెఫినెట్గా లేదు. ఎందుకంటే ఈ కింద ఇప్పుడు ఈ పైన ప్యానల్ ఒకటి ప్లాస్టిక్దే కానీ లోపలంతా హై టెన్సైల్ మెటీరియల్. అంటే అసలు ఎంత అంటే హెవీగా యాక్సిడెంట్ అయితేనే ఫ్యూయల్ ట్యాంక్ బరస్ట్ అవుతుంది. అంతకుమించి ఏదైతే ఆ బాక్స్ ఫ్యూయల్ బాక్స్ ఉందో సో ఆ బాక్స్ అండ్ దానిపైన అవుటర్గా ఇంకొక ఐరన్ సంథింగ్
హై టెన్సైల్ ఐరన్తో ఒక కవర్ వేశారనమాట. సో అందుకని ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చినా, ఎంత ఇదైనా కూడా ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ ప్రాబ్లం అయితే ఏం లేదు. అంటే ఇక బండి మొత్తం పెద్ద హెవీగా యాక్సిడెంట్ అయ్యేంత వరకు అయితే ఏమీ లేదు. బట్ ఓవరాల్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ ఇక్కడ ఇవ్వడం ఓకే, మంచిదే. బూట్ స్పేస్ చాలా మ్యాసివ్ ఉంటుంది అని చూపిస్తాను. సో ఇక్కడ ఒక హుక్ మ్యాక్సిమం ఆఫ్ 3 kgs అండ్ చెప్పా కదా మెటాలిక్ బాడీ. సో ఇది ఫుట్ పెగ్స్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఫుట్ రెస్ట్ ఆప్షనల్ ప్యాక్, అండ్ ఇది కూడా ఆప్షనల్ ప్యాకు. సో జూపిటర్ 125 అండ్ సో టాప్ 2 వేరియంట్స్ లైక్ డ్యూయల్ టోన్ SXE అండ్ స్మార్ట్ కనెక్ట్లో మనకి వెనకాల పిలియన్ది కౌచ్ అయితే వస్తుందన్నమాట. అండ్ స్టోరేజ్ సీటు. సో సీట్ లెంత్ మనకి చాలా చాలా లాంగ్ ఉంది. ఐ థింక్ సెకండ్ లాంగెస్ట్ సీట్ అనుకుంటా. ఫస్ట్ అనేది యాక్సెస్కి వెళ్ళిపోతుంది, సెకండ్ ఏంటంటే మనకి ఇది 790 mm లాంగ్ అనమాట. అండ్ సీట్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో సీట్ కూడా అన్ని మల్టీ ఫంక్షన్ కీలోనే. సో మ్యాసివ్ 33 liters ఆఫ్ బూట్ స్పేస్. సో ఇది మనకి ప్లస్ ఒక ఫ్యామిలీ వెహికల్ 33 liters బూట్ స్పేస్ అంటే ఒక ఫుల్ హెల్మెట్, ఒక హాఫ్ హెల్మెట్ ఈజీగా ఫిట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న మొత్తం డెలివరీ తీసుకున్నా, దాదాపు నేను స్టోరేజ్ అయితే చెక్ చేశాను, చాలా బాగుంది, చాలా సామాన్లు కూడా చాలా పట్టినాయి. సో అట్లా. సో సీట్ నార్మల్గా క్లోజ్. అండ్ వెనకాల మనకి టీవీఎస్ లోగో, హాలోజన్ LED కాంబినేషన్లో టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. లెట్స్ ఆన్ ఇట్. యా. సో ఇక్కడ మధ్యలో మనకి బల్బు అండ్ ఇక్కడ చిన్న LED స్ట్రిప్స్, నార్మల్ టెయిల్ ల్యాంప్ లైక్ సిగ్నల్ ల్యాంప్ లాగా, అండ్ ఇండికేటర్స్ ఆబ్వియస్లీ ఇవి. అండ్ ఇందులో మనకి హజార్డ్ స్విచ్ కూడా ఉంది. సో ఇది వెనకాలది అండ్ వెనకాల పార్ట్ ఆఫ్ ఇది. అండ్ ఒకసారి ముందు చూపిస్తాను హజార్డ్ స్విచ్. సో ముందు హజార్డ్ అన్నమాట, లైక్ అదే హజార్డ్ అంటే లైక్ ఆల్ 4 ఇండికేటర్స్ వస్తుంది కార్ ఫీచర్ లాగా. సో వెనకాలకి వెళ్దాం. సో అండ్ బ్రేక్ లైట్ అండ్ రిఫ్లెక్టర్ అండ్ మనకి ప్లాస్టిక్ మడ్ ఫ్లాప్, ఎగ్జాస్ట్ పైప్. సో వెనకాల కూడా సేమ్ 12 inch 90x90 డైమండ్ కట్ అలాయ్ వీల్. సో అలాయ్ వీల్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. సో లెట్స్ స్టార్ట్. ఒకసారి స్టార్ట్ చేసి ఇంజన్ నోట్ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రంట్లో మనకి 220 mm ఆఫ్ డిస్క్ వస్తుంది, బట్ బ్యాక్లో డిస్క్ రాదు. 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. అండ్ టాప్ 5 హైలైట్స్ ఏంటంటే ఇందులో ఒకటి మెటాలిక్ బాడీ, 2 హజార్డ్ స్విచ్, థర్డ్ వన్ ఈస్ i3 అంటున్నా, ఐగో అసిస్ట్. సో ఇందాక నేను చెప్పినట్టు టీవీఎస్ ఐగో అసిస్ట్ అని. సో దాని బ్యాజింగ్ టీవీఎస్ ఐగో అసిస్ట్ అని. అండ్ ज़्यादा స్పేస్, ज़्यादा కంఫర్ట్, ज़्यादा మైలేజ్. సో ఇది లైక్ జూపిటర్కున్న ట్యాగ్ లైన్. అండ్ ఫోర్త్ హైలైట్ వచ్చేసరికి ఈ స్క్రీన్ నిజంగా చాలా 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 బాగుంది. సో ఆ స్క్రీన్ గురించి నేను నైట్ చెప్తాను, ఎందుకంటే ఇక్కడ రిఫ్లెక్షన్ వస్తుంది. సో మేబీ కనపడదు. నైట్ అయితే మంచి బ్యూటిఫుల్ అన్ని టిల్ట్ లైట్స్తో బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో నేను అది లైట్ చెప్తాను అండ్ నైట్ చెప్తాను. అండ్ సేమ్ విధంగా హెడ్ ల్యాంప్ ఫోకస్ కూడా చూద్దాము నైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి ఫాలో మీ హెడ్ ల్యాంప్ అయితే ఉంది. సో ఫాలో మీ హెడ్ ల్యాంప్ అంటే లైక్ వెహికల్ ఇక్కడ ఉంది, ఆర్ లైక్ వెహికల్ ఐడెంటిఫై ఎక్కడైనా దూరం పెట్టినప్పుడు లైట్ అనేది గ్లో అవుతూ ఉంటుంది అనమాట. సో అది కూడా నేను నైట్ చూపిస్తాను. అండ్ ఫర్ 20 seconds అయితే లైట్ ఆన్లో ఉంటుంది. మనం మొత్తం ఇగ్నిషన్ కీస్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఆన్లో ఉంటుంది. సో నేను అది కూడా నైట్ చూపిస్తాను. అండ్ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇట్ గెట్స్ హ్యాండ్ బ్రేక్. సో హ్యాండ్ బ్రేక్ లాగా మన కార్లో హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉందన్నమాట. సో జస్ట్ దీన్ని యాక్టివేట్ చేయాలంటే బ్రేక్ ఒత్తి పట్టుకొని ఈ చిన్న క్లిప్ని సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్. సో ఇది అనమాట. అండ్ దీన్ని రిలీజ్ చేయాలంటే జస్ట్ బ్రేక్ ఇట్లా టైట్ పట్టుకుంటే రిలీజ్ అయిపోతుంది. సో ఇది ఒక హ్యాండ్ బ్రేక్, బ్యూటిఫుల్ టచ్ ఇది. అండ్ అక్కడక్కడ క్రోమ్ ఫినిషింగ్ అండ్ మిర్రర్స్ మీద కొద్దిగా క్రోమ్ 1. సో అట్లా మొత్తం క్రోమ్ ఫినిషింగ్తో కొద్దిగా హైలైట్స్ అయితే ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ ద ఇంజన్. అండ్ ఇంజన్ నాయిస్ ఇంజన్ ఒకటి అండ్ హార్న్స్ అవన్నీ చెక్ చేద్దాము. అండ్ ఇందులో ఇంజన్ ఎలా స్టార్ట్ చేయాలంటే లైక్ సైలెన్స్ స్టార్ట్ ఉంది.
సో జస్ట్ బ్రేక్ కొట్టి ఇంజన్ సౌండ్ అయితే చూసాం కదా. సో లెట్స్ జంప్ ఇన్ టు ద స్క్రీన్ అండ్ ఇక్కడ అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. సారీ ఏమేమి స్విచ్ గేర్స్ అవన్నీ ఉన్నాయో చూద్దాము. సో మనకైతే ఇక్కడ ఒక లైక్ వైజర్ లాగా బ్లాక్ ఫినిషింగ్తో ఉంది. అండ్ ఇక్కడ మనకి స్మార్ట్ కనెక్ట్ బ్యాడ్జింగ్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ బ్యాడ్జింగ్ అయితే ఉంది. సో స్మార్ట్ ఎక్స్ కనెక్ట్లో లైక్ ఫోన్ త్రూ టీవీఎస్ రైడ్ యాప్ నుంచి కనెక్ట్ చేసుకొని మనకి ఇక్కడ నావిగేషన్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 2 స్క్రీన్స్ ఉన్నాయి. సో ఐ విల్ ట్రై టు షో యూ, కానీ ఇక్కడ ఉన్న రిఫ్లెక్షన్కి అంత కనిపించట్లేదు. నేను ఒకసారి వేరే లొకేషన్కి వెళ్ళి మీకు ఒకసారి స్క్రీన్స్ అయితే చూపిస్తాను. బట్ డెఫినెట్గా నైట్ అయితే ఒకసారి మీకు స్క్రీన్స్ అయితే చూపిస్తాను.